అండర్ వరల్డ్. ఈ మాట వినబడితే చాలు భయంతో వణికిపోయే మనుషులు ఇంకా ఉన్నారు. ఆ మాట వెనుకున్న చరిత్ర, ఆ మాట తాలూకు భయంకరమైన జ్ఞాపకాలు జనాల గుండెల్లో ఇంకా భయాన్ని పుట్టిస్తున్నాయంటే ఆ పదానికి ఉన్న పవర్, ఆ పదం పుట్టించిన ఫియర్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. నాకు అండర్వేర్ వేసుకునే ఏజ్ వచ్చినప్పుడే అండర్ వరల్డ్లో ఉన్న గ్యాంగ్స్టర్స్తో కలిసి పనిచేయాలనుకున్నాను. దానికి కారణం నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, నేను పెరుగుతున్నప్పుడు చూసిన కొన్ని సినిమాలు అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడికి వచ్చాక గ్యాంగ్స్టర్ అవ్వడం అంత ఈజీ కాదని తెలిసింది. ఏ సపోర్టు లేకుండా అండర్ వరల్డ్లో ఎదగడం కష్టం అని అర్థమైంది. ఎంట్రీ పాస్ కావాలంటే ఖచ్చితంగా ఒకటి చేతి కింద పనిచేయాలి. దానికోసం నేను ఎంచుకున్న దారి పేరు దత్తుబాయ్. సూర్య, నేను దత్తుబాయ్తో మొత్తం మాట్లాడు. ఆయన నిన్ను కలుస్తానన్నారు. రేపు షార్ప్ 7 AM రెడీగా ఉండు. బాయ్ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు చెప్పే ఆన్సర్స్ గానీ ఆయనకు నచ్చితే నువ్వు అండర్ వరల్డ్ అడుగుపెట్టినట్టే. అవసరమైనంత మేరకు మాత్రమే మాట్లాడు. అనవసరంగా బాయ్ మూడు ఖరాబ్ చేయకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూరా, కానీ ఇట్ మీన్స్ అలాట్. సూర్య రైట్? అవును బాయ్. గని చెప్పాడు చేతులు దించు. పర్లేదు బాయ్. పర్లేదండి పర్లేదు, నేనేమో నీకు ప్రసాదం పెడతానన్నానా? దించు తమ్ముడు. వినయం అనేది చూపించే పద్ధతిలో కాదయ్యా, చేసే పనుల్లో చూపించాలి. పనే ఉండు బాయ్, నేను కూడా చేసి చూపెడతాను. అడగగానే ఇచ్చేయడం నువ్వు అడిగింది అగ్గిపెట్టో లైటరో కాదు, ఆపర్చునిటీ. అసలు నువ్వు ఈ పనికి పనికొస్తావో లేదో ముందు నేను తెలుసుకోవద్దు? సరే చెప్పు, వై అండర్ వరల్డ్? బాయ్, నాకు క్రైమ్ అన్న క్రిమినల్స్ అన్న ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. ఎలాంటి చోట పని చేయాలన్నదే నా లైఫ్ టైం అంబిషన్. దట్స్ వై ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. సూర్య, ఇక్కడ పని చేయడానికి కావాల్సింది ఎక్సైట్మెంట్ కాదు, ఎక్స్పీరియన్స్. ఈ రూట్ లోకి రావాలనుకున్న ఒక్కొక్కడికి ఒక మోటివ్ ఉంటది, లైక్ పేరు, డబ్బు, పదవి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా నీ మోటివ్ ఏంటి? ఫియర్. భయమా? బాయ్, ఈ అండర్ వరల్డ్ నడుస్తుందే జనాల భయం మీద. వీళ్ళు మనకు భయపడినంత కాలం మన వ్యాపారానికి తిరుగులేదు, మన ఇండస్ట్రీని కొట్టే ఇండస్ట్రీ లేదు, రాదు. అదే వాళ్ళు తిరగబడితే? సూర్య, వాళ్ళు తిరగబడితే చేతులు కట్టుకుని చూస్తూ కూర్చుంటామా? చంపేస్తాం కదా. ఎంతమందిని చంపుతాం బాయ్? 10, 20, 50, పోనీ 100, 10,000 మంది కట్టకట్టుకుని ఒక్కసారే మీదడిపోతే ఏం చేయలేం కదా. కానీ ఇక్కడ జనాలు పిరికి నా కొడుకులు. వెనక దాకోవడానికి ఇష్టపడతారు గాని ముందుకొచ్చి నిలబడే ధైర్యం చేయరు. పోనీ ఎవడైనా ముందుకొచ్చి నిలబడితే వెనక జనం వాడి నిక్కరట్టుకుని మరీ నేలకు లాగేస్తారు. నిక్కరట్టుకోవద్దు అన్న ఎవడంటే ఇక్కడ. అందుకే బతకడానికి మాఫియాని మించిన ఫీల్ లేదు, భయాన్ని అడ్డు పెట్టుకుని చేసే వ్యాపారానికి మించిన బెస్ట్ బిజినెస్ ఇంకోటి లేదు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర. సరే, ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయావు, నన్ను చంపమని నీకు అపోజిషన్ నుంచి సుఫారీ వచ్చింది. చంపితే నీకు కావాల్సినంత డబ్బు, గొప్ప హోదా, మంచి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నన్ను చంపి నా పొజిషన్ లోకి రావడం, లేదా నేను ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుని పైకి వచ్చావు కాబట్టి వాడినే చంపేసి నాకు ఫేవర్ చేయడం. బాయ్, మిమ్మల్ని ఎలా చంపేస్తాను? ఐ టు హ్యావ్ మోరల్ వాల్యూస్ అండి. నీ మోరల్ వాల్యూస్ తీసుకెళ్లి నీ ముడ్డి కింద పెట్టుకో. చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, చంపుతావా లేదా? సాధుబాయ్ రైట్ హ్యాండ్ దత్తుబాయ్ కన్నా మంచి పొజిషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అప్పుడు నాకు సుఫారీ ఇచ్చినోడే చంపేస్తాను. దానికి ప్రతిఫలంగా మీరు మన బాస్ సాధుబాయ్తో కనీసం ఒక్క 1/2 నిమిషం మాట్లాడించినా నాకు చాలు. తెలివైనడు. నన్ను ఇంప్రెస్ చేయాలని కాకుండా నేను ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడు, పనికొస్తావు. రేపటి నుంచి పనికొచ్చే. చేతులు దింప్రెస్ చాలా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై అవ్వవు, కనిపిస్తే మాట్లాడు. వాట్స్ గోయింగ్ ఆన్ సూర్య? కొంచెం బిజీగా ఉన్నానులే నేత్ర. దేనికి బిజీ? ఎప్పుడు చూసినా ఆ రౌడీలతోనే తిరుగుతున్నావు. అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు? నేత్ర, అదంతా నీకు చెప్పినా అర్థం కాదు. నేనేమి రోడ్డుని పోయే దాని కాదు సూర్య. యు ఆర్ అకౌంటబుల్ టు మీ. దేనికి ఇంత అలా చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా ఇంపార్టెంట్ మ్యాటరా? ఎస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ. నీకు ఇది నార్మల్ అయి ఉండొచ్చు, నాకు అలా కాదు. నేను చూసి చూడనట్టు ఉండలేను సూర్య. నేత్ర, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నేను నీతో కలిసి 70 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ గొడవల్లో నీకేమన్నా అయితే నా సిచ్యువేషన్ ఏంటి సూర్య? నేత్ర, నేను చేసే పనికి ఒక పర్పస్ ఉంది. ఏదో ఒక రోజు ఇదంతా వదిలేసి నీకు సరెండర్ అయిపోతాను. మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళను. అలాంటి మనుషులతో నువ్వు కలిసి పని చేస్తే నువ్వు వదిలేయాలన్నా నీ వల్ల కాదు సూర్య. పులి నోట్లో తలపెట్టి బతకాలనుకోవడం అమాయకత్వం అవ్వుద్ది. నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి పనికి నువ్వు నాకు సపోర్ట్ చేసి, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఐ హావ్ మై ప్లాన్స్. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము బాయ్. నిన్ను నమ్మడం నా వల్ల కాదు. షకీల్, నీకు సాధుబాయ్ గురించి తెలుసు. ఆయనే ఫోన్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. డబ్బులు అందలేదు బాయ్, నన్ను ఏమి చేయమంటావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది.
ఇదే మొక్క నువ్వు బాయ్తో చెప్పుంటే ఈ పాటికి చచ్చిండోడు చాలా. అలాగా అనకండి బాయ్, మీది డబ్బులు మాది ఇచ్చేస్తుంది. సోది ప్రాబ్లం ఏంటి? అవన్నీ నీకు ఎందుకు గాని గురించి ఏంటిది? ఇప్పుడు చూడలేదా? నాకెందుకు? మాతో పాటు తిరుగుతున్నా కదా, అవసరం అవుతుంది ఉంచు. నాకు తుపాకీ వాడాలంటే భయం. తుపాకీ వాడకపోతే మనిషిని ఎలా చంపుతావు? మన దగ్గర కత్తులు లేవా? కత్తులు కావాలా నీకు? ఏ సంవత్సరంలో బతుకుతున్నావు సూర్య? మేము కత్తులు సుత్తులు వాడడం అనేది చాలా కాలం అయింది. నాకు తుపాకీ వాడడం రాదు. ఏ సావిత్రి సినిమాల నుంచి శ్రీదేవి సినిమాలకు అప్డేట్ అవ్వలే? కీప్యాడ్ ఫోన్ నుంచి టచ్ స్క్రీన్ కి అప్డేట్ అవ్వలే? బాగానే నొక్కుతున్నాగా, అక్కడ థంబ్ ఫింగర్, ఇక్కడ ఇండెక్స్ ఫింగర్. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. అవసరం అయినప్పుడు తీసుకుంటాను, అప్పటి వరకు నీ దగ్గరే ఉంచు. చాలా వెపన్ వద్దంట వింట్రా. టైం వచ్చినప్పుడు చూద్దాం. హలో, నేను సాధు బాయ్ ఇక్కడికి వస్తున్నాడు, ఏర్పాటు చూడు. సరే పోరా. దత్తు, ఈ మధ్యన ఎవరో కొత్త కుర్రోడు పనిలో పెట్టావంట. సూర్య అని తెలివైన కొరాడు, మనకు పనికొత్తాడు. మరి నా దగ్గరికి ఎంత తీసుకురాలేదు? ఆడు బయటే ఉన్నాడు. లోపలికి రమ్మను. మొన్న ఆ షకీల్ గడికి ఫోన్ కలుపు. సూర్య, అరే బాబు, వీడు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, నేను ముసలోడా బాయ్ మాట్లాడుతున్నాడు. షకీల్ బాబు. చెప్పండి బాయ్ సాబ్. ఏంటి షకీల్ బాబు, నా వాటా నాకు ఇంకా పంపించలేదు? బాయ్, ఈసారి లెక్కలో కొంచెం తేడా వచ్చింది. లెక్కలో తొక్కలో అన్నావు అనుకుని బొక్కలు ఇరుగుతాయి షకీల్ బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావా? బతకాలంటే నా వాటా నాకు పంపించా, లేదంటే నేనే నీ బాడీని నీ ఇంటికి పార్సల్ పంపిస్తా. ఒత్తిలే బాయ్ సాబ్, డబ్బులు వెంటనే పంపించేస్తాను. నా మనుషులు ఇద్దరు వస్తారా, వాళ్ళకి ఇచ్చి పంపించు. అలాగే బాయ్ సాబ్. మీరు వెళ్ళి మన వాటా కలెక్ట్ చేసారండి. పేరేంటి? సూర్య. దత్తు దగ్గర ఎంతకాలంగా పనిచేస్తున్నావు? కొత్తగా వచ్చాను బాయ్. దేవుణ్ణి నమ్ముతావా? లేదు. దెయ్యాన్ని? చావును నమ్ముతాను. సరే, ఈ తుపాకీ తీసుకుని నన్ను కాల్చి. No. నేనంటే భయమా? లేదు. తుపాకీ అంటే భయం. ఇలాంటి భయాలు ఉన్నవాడు మాతో కలిసి ట్రావెల్ చేయలేడు. నా వల్ల అవుతుంది బాయ్. మేము నిన్ను ఉంచుకోవాలి అంటే నువ్వు నీ భయాలన్నీ తెంచుకోవాలి. బాయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న కాల్ చేసుకొచ్చా? యా షూర్. పికప్. హలో, ఎక్కడున్నావు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే నేత్ర. సూర్య, ఎక్కడున్నావు నువ్వు? ఇలా కాల్లో నా విష్ చేసేది. నేత్ర, నువ్వు చెప్పినట్టే నేను ఇవన్నీ వదిలేసి వచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? సూర్య, నువ్వు ఎలా వచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. లవ్ యూ టు బేబీ. మళ్ళీ చేస్తాను, మనం ప్రశాంతంగా అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. బాయ్. అప్పుడు నా 6 ఏళ్ల వయసు. నా కళ్ళ ముందే నా పేరెంట్స్ని తుపాకీతో షూట్ చేసి చంపేశాడు. అప్పటి నుంచి నాకు గన్స్ అంటే భయం. ఇప్పుడు ఆడి మీద రివెంజ్ తీసుకోవడానికి అండర్వరల్డ్కి వచ్చావా? 2006 ఫిబ్రవరి 14. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాయ్? గుర్తులేదు. నాకు గుర్తుంది. ఆ రోజు మా పేరెంట్స్ని చంపేసింది నువ్వే. తుపాకీతో అన్యాయంగా కాల్చి చంపేశావు. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను ఎప్పుడెప్పుడు చంపుతానని అవకాశం కోసం ఎదురు చూశాను. కోఇన్సిడెంటల్లీ డెస్టినీ మళ్ళీ అదే Feb 14 మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఇది నేను ప్లాన్ చేసింది కాదు, ఆ దేవుడు ప్లాన్ చేసింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు, అది నిజమే. ఆ రోజు నువ్వు చంపడం వల్ల వచ్చిన భయం ఈ రోజు నేను చంపితే పోద్ది. పైకెళ్ళి మా అమ్మా నాన్నకు సారీ చెప్పు. నన్ను చంపి కాంపౌండ్ తోటి బయటకు వెళ్ళగలవరా నువ్వు? చాలా. I have my plans. Happy Valentine's Day, Ram.